సో ఈరోజు ఏంటంటే ఇమరాన్ 10R మాత్రం స్లైడర్స్ వచ్చేసినాయి. సో అన్న స్లైడర్లు లేవు బండికి అని చెప్తే స్లైడర్లు పోనీ అని చెప్పి బుక్ చేసిన అన్న గురించి. అన్ని కౌంటర్లు ఎందుకు ఇమరాన్తో పెట్టుకోలేవు ఎందుకు? ఒకటి ఉంది ఇంకోటి ఇది ఇంకో స్లైడర్ ఏమో పోయింది పోనీ నేను ఇంటికి వెళ్ళిపోతాను. అరే ఆగానా నువ్వు చేసుకో వీడియో. అరే అన్న ఆగానా క్రాక్ ఉంది కూడా గోల్డ్ మధ్యలో క్రాక్ ఉంది. అన్నా ఎందుకన్నా వీళ్ళకి తెలియదు, అంటే నేనే నేర్పించిన వీళ్ళకి అసలు బండి ఏందో తెలియదు. ఒక్కొక్కటి చెప్తే అప్పుడు నేర్చుకో. నీకు బండి కాలిపోయి ఇప్పించిన నాకు బండికి రాలి ఉంటుంది. థ్యాంక్ యూ సార్ బండి ఇప్పించినాను. నెక్స్ట్ డేర్ సిరీస్ అంట. డైరెక్ట్ అన్నకి నేను ఒక డేర్ ఇస్తా, అన్న నాకు డేర్ ఇస్తాడు. సో అన్నకు మనం ఏం డేర్ ఇద్దామో కమెంట్ చేసి చెప్పండి. ఇగో సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ బెనర్ రైడర్ 46. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సో ఇన్ని రోజుల నుంచి మన వీడియోలు కంటిన్యూ వస్తలేవు అనమాట. ఎందుకంటే నాకు కొంచెం కోల్డ్ అయిపోయింది, గొంతు మంచి లేదు, ప్లస్ నా బండి దాచుంటే నన్ను మొత్తం ఆగమాగం చేసిరు అన్న వాళ్ళు. సో అందుకే ఇక వీడియోస్ రాలేదనమాట. సో ఈరోజు ఏంటంటే ఇమరాన్ 10R మాత్రం స్లైడర్స్ వచ్చేసినాయి. ఆ స్లైడర్స్ ఎందుకు వచ్చినాయి అంటే కూడా చెప్తాను మీకు. సో మహి ఉంది కదా, శరత్ బండి కింద పడేసింది అనమాట. సో అన్న చూసిండు. సో ఆ స్లైడర్ పైన బండి అయిపోయిందని చెప్పి అన్న షాక్ గా ఏం చేసిన అంటే అన్నయ్య స్లైడర్లు పంపించిన నేను. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. సో ఈ స్లైడర్లు ఎంత అంటే 17,500. సో అన్న స్లైడర్లు లేవు బండికి అని చెప్తే స్లైడర్లు పోనీ అని చెప్పి బుక్ చేసిన అన్న గురించి. సో నేను వచ్చిన స్లైడర్లు ఇవి. సో ఇప్పుడు మనమైతే ఇది తీసుకొని ఫిట్ చేద్దాం. అన్న స్లైడర్లు ఎట్లున్నాయి మంచిగా? స్లైడర్ ఎట్లుంది? 360 కొనిపిస్తా అని చెప్పి 2 నెలలు అయిపోయింది కొనిపించాలి. కానీ స్లైడర్ ఒక్కసారి చూడగానే కొనిపించేసిన నేను. అట్లుంటది మనం అంటే. నేనే ఇప్పించిన. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. 17,500 నేనే ఇచ్చిన గాయస్ ఇది కొనుక్కోమని చెప్పి. 17,500 కాదా 16,500 పెట్రోల్ కైనా అన్న అడిగి 17,500 అంటున్నావు 16,500 500 రూపాయలు రోజు పోయేటప్పుడు తిననీకైనాయి. ఆపింక నీ సొల్లు. సో గైస్ ఇప్పుడైతే పోయి స్లైడర్లు ఫిట్ చేద్దాం. సో ఈ స్లైడర్లు ఫిట్ చేసినాక బండి కింద పడే చూద్దాం దోమకి గీతలు పడితే పడవు. సో గడ్డల మీద కొట్టి పాతలు పడతాయా లేదా అని. స్లైడర్లు చెక్ చేద్దాం అన్న, డోమ్ దాకొద్దు కింద. సో శరత్ అన్ని కౌంటర్లు ఎందుకు ఇమరాన్తో పెట్టుకోలేవు ఎందుకు? బండి కొట్టేసి శరత్ బండి పడేసారు కదా, ఓవర్ పడేసి కింద తాకలేదు డోమ్ తాకలే అని చెప్పి ఇదే తెప్పించిన నేనే కొనిపిస్తా కావాలంటే. ఒకటి తెలుసా ట్విస్ట్, శరత్ బండికి నా బండికి వేస్తున్నా కాదు. ఫస్ట్ ఇవి వేద్దాం, ఇవి వేసి కింద పడేసి చూద్దాం నీ బండికి తాకుతుందో లేదో డోమ్. అంతే కదా చెక్ చేయాలి కదా. ఇప్పుడు ప్రోడక్ట్ వేస్తున్నాం, స్లైడర్లు ఎందుకు వేస్తాం? కింద పడ్డప్పుడు డోమ్ తాకపోనికి. సో కింద పడేసి చూడాలి కదా డోమ్ తాకుతుందో లేదు, అది కూడా చూపించాలి పబ్లిక్ కి. సో గైస్ చూసాం సరే వాతలు వస్తాయా లేవా? నిన్న వీని కొట్టేసి నేను బండి కొట్టినా అని వీని కొట్టేసాను. కొట్టేసినాం అంటే మళ్ళీ ఎట్లా చేసి 2 రోజులకి వీడియోలు ఎందుకు రాలనుకుంటారు మీరు? ఆగమాగం చేసి మొత్తం నా బండి దాచినట్టు. అన్ని వీడియోస్లో అన్న నవ్వడం చూసారు, నవ్వడం చూసారు. కానీ ఈ వీడియోలో మాత్రం అన్నకి మొత్తం కోపం తెప్పించేద్దాం మనం. ఫుల్ గరం అయిపోవాలి, అన్న సీరియస్ అయిపోవాలి ఈ వీడియోలో. అది కాదు ఒకటి ఉంది ఇంకోటి ఇది ఇంకో స్లైడర్ ఏమో పోయింది పోనీ నేను ఇంటికి వెళ్ళిపోతాను. అరే ఆగానా నువ్వు చేసుకో వీడియో. అరే అన్న ఆగానా అది పోయింది ఇది పోయిందని నేనే బండే కాల్ చేస్తా ఇప్పుడు. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకు? దిగానా బండిలో నడపడం నేర్పిస్తా. జల్దీ ఏంట్రా కొంచెం ఎక్కువ చేస్తుండ అనిపించట్లా? వెళ్ళావట్లా నువ్వు ఆడ నువ్వుకుంటారా? ఆడ స్టార్ట్ చేద్దాం.
స్లైడర్లు ఇచ్చేసిన కావాలంటే. అన్నా దా కర్రా స్లైడర్లు పిచ్చేద్దాం దా పని. అయ్యా ఏం కొత్త జాయిన్ అయినావా? తీసేసిన చూడు ఇప్పుడు డిక్కీ తీస్తా చూడు. సో గైస్ వచ్చేస్తాం ఇక్కడికైతే మనం. సో స్లైడర్లు వేసుకునేవి ఉన్నాయి. ఇందులో ఒకటి చిన్న ఉంది, ఒకటి పెద్దగా ఉంది. సో ఇప్పుడు ఎట్ సైడ్ ఏదో మనకి యూజర్ మాన్యువల్ చూడు, మాన్యువల్ ఉంటుంది. ఫస్ట్ ఈ షాప్లోనే పనిచేస్తుండే. ఈ షాప్లో పనిచేస్తున్నానా? సో మీరు కూడా ఎమరాల్డ్ లెక్క కావాలనుకుంటే ఈ షాప్లో వచ్చి పని చేయండి, మీరు కూడా అన్న లెక్క అయిపోతారు. చూసి అన్న షాప్ పని చేయాల. ఇది రైట్ సైడ్. సో రైట్ చిన్నది రైట్ సైడ్ వస్తుంది, పెద్దది లెఫ్ట్ సైడ్ వస్తుంది. అయ్యా నా ఇంజన్ ఇప్పేసిండు. సో స్లైడర్లు ఫిట్ చేయాలనుకుంటే అందరు ఎన్నిటికో పోయి షోరూమ్లో గిరిలో వేపిస్తారు, అన్నీ అవసరం లేదు. మాకు ఫోన్ చేయరు. మనకు కనపడలేదు, ఏ ఎప్పుడు చూస్తున్నాం మనం. చూపిస్తున్నా వీడియో బెనర్ దగ్గర ఫ్రేమ్ స్లైడర్స్ బెనర్ నంబర్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాము. అందరు బెనర్ కి కాల్ చేయండి. అంటే ఈయన వచ్చి మీ దగ్గర రిపేర్ చేసి వెళ్తాడు. ఆన్లైన్ హోమ్ సర్వీస్. వీళ్ళిద్దరు వచ్చి చైన్ కి ఆయిల్ కొడతారు. అసలు వాళ్ళు చూస్తేనే తెలుస్తుంది కదండి. అయ్యానా బోల్ట్ మధ్యలోకి వెళ్ళి ఇరిగిపోయింది. ఇది ఆల్రెడీ క్రాక్ ఉందా? అరే ఈ క్రాక్ కన్నా అనుకో మంచిగా ఉండదు, మజా పడదు. నీకు రాకపోతే ఎప్పుడు నేను చేపిస్తాను. నేను అట్లా ఏదు కాదన్న, ఇది క్రాక్ ఉంది కూడా. ఏనా బోల్ట్ మధ్యలో క్రాక్ ఉంది. ఓకే అన్నానా ఎందుకన్నా? నేను నువ్వు ఇట్లా అన్నావు, ఇట్లా నూకేసి నూకేసిన అంటే వైట్ షర్ట్, నీ వైట్ షర్ట్ జరుగు. ఎందుకో చేయి కామె చేయి. సో గైస్ ఒక సైడ్ స్లైడర్ ఫిట్ అయిపోయింది. ఇప్పుడు మనం రైట్ సైడ్ బండి వాడే చెక్ చేద్దాం. అసలు ఫిట్ చేద్దాం. ఇది ముందే మళ్ళా 2000 3000 ఆర్డర్ పెట్టి అందరినీ ఫిట్ చేసుకోవాలంటే షోరూమ్ గిరిం పోతారు, అవసరం లేదు. ఒక టిప్ ఒక బోల్ట్ టిప్ పెట్టినట్టు అయిపోతుంది. మీ అన్నకేమో డౌట్ వచ్చింది అసలు. మంచిగా చేసేటైనా ఎందుకు ఖరాబ్ చేస్తాను? అరే మాట్లాడరా. వీళ్ళకి తెలియదు, అంటే నేనే నేర్పించిన వీళ్ళకి. అసలు బండి ఏందో తెలియదు. ఒక్కొక్కటి చెప్తే అప్పుడు నేర్చుకో. ఇలా పని కనిపిస్తుంది, వాళ్ళకి పని చేసి కనిపిస్తుంది. బెనర్కి ఇరిటేట్ చేస్తారు చూడు. హలో కిరణ్. అరే ఆగానే అది చేద్దాం, అది సపోజ్. ఉల్టా పెట్టి నేను చెప్తే ఇప్పుడు సీదా చేసి. చూడు గాయస్, అలా బండికి నేను మంచిగా సామాన్లు ఫిట్ చేసి ఇస్తుంటే నన్ను కొడుతుండు. ఇది మీకు ఏమైనా మంచిగా పైసలు తీసుకుని 100 రూపాయలు ఇస్తాయి. ఇప్పుడు కొట్టు మళ్ళీ ఫస్ట్ కొడతా ఫిట్ కానీ పని ముందు ఇస్తామా? అది కూడా కరెక్ట్ కదా సార్, అది కూడా కరెక్ట్. పెట్టు ఒకసారి చూడు.
మళ్ళీ దీనికి 25,000 ఎంత పీపీఎఫ్ అది ఎంత అన్న చూడు ఏది చూసి ఆయన తెలిసిగా ఫిట్ అయిపోయినా దీని షోరూమ్ గీరూమ్ మోకండి ఇంటికాడ వేసుకోవచ్చు మీరు అన్న ఫిట్ అయిపోయింది అన్న పైసలు రేపు ఇస్తావా ఇప్పుడు ఫిట్ చేసినా రేపు ఇచ్చుడైంది ఓరేమో నువ్వే వచ్చి చేసిన మా దగ్గర పైసలు ఉన్నప్పుడు వేయించుకుంటున్నాడు ఇప్పుడు ఉన్నాయా అయ్యి వద్దు ఆడ చూడంటే ఇక్కడ రైట్ అయిపోతాను ఏమైందన్నా అది కారు కూడా గుద్ది నీకు బండి కాలిపోయి ఇప్పించినా నాకు బండికి ఖాళీ ఉంటుంది నీకు థ్యాంక్ యూ సార్ బండి ఇప్పించినాను వీళ్ళు ఎట్లా చేయాలని అడుగుతుంది ఏమో నాకు కూడా ఇలా చెప్పా మీరు అన్న నేర్పించింది నాకు అన్న నేర్పిస్తాడు నాకు అన్నయ్య నేర్పించింది అన్న చెప్తుంటాడు ఊకే రోపులు కొడుతున్నాం అటు ఇటు డీల్ అడాయిస్తున్నాం మంచిగా తీసుకెట్లు కొడుతున్నాం ఇంకేం కావాలి దేనికో దారం మీద ఎగిరే రాదు గుంసం కిందకే రా నిన్ను చైన్ రోజు వేసుకోదని చెప్పినా ఫంక్షన్ ఉన్నప్పుడు వేసుకోవాలని చెప్పినా ఎందుకు కనిపిస్తున్నాయి ఇట్లా వేసుకోవాలి కనిపిస్తా నా సబ్స్క్రైబర్స్ అందరు చూడరు ఫోన్ అని దగ్గర వేసుకుంటే చైన్ ఎందుకు వేసుకున్నా అంటాడు రేపటి రోజు యూట్యూబ్ ఛానల్ ఎందుకు అంత పెద్దది అంత పెద్దది మళ్ళా చూడు ఎట్లా ఉంటుంది చైన్ వేసుకోవద్దన్నా ఇక్కడ ఒక పెద్ద దొంగ నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా వీళ్ళ డాడీ జాబ్ లో పైసలు కొట్టేస్తాడంట ఇప్పుడు కూడా ఆబ్వియస్లీ అది ఓవర్ కొట్టారు అందరు కొట్టేస్తారు ఒక టైం వచ్చినప్పుడు మా డాడీ వాళ్ళు ఇలా కట్టలు పెడతా మా డాడీకి తెలియదు పొద్దున మా డాడీ తెలియదు ఫస్ట్ తీసుడు పని చేయను మనం దియ్యమా అట్లా మా డాడీ కూర్చుండి వీడియో పప్ప నువ్వు కమెంట్ లో ఎప్పుడైనా పైసలు చిన్నాను ఇప్పుడు తీసుకున్నా డాడీ ఫోన్ నుంచి ఈయననే కొడతాడు ఏంది బేటా నువ్వు తీసుకోలే అని అంత లేదు మా డాడీ ఫోన్ చేతికి మా డాడీ అయితే నేనే ఇప్పిస్తున్నా అబద్ధాలు చెప్పాను నిజాలు చెప్పండి నా థ్యాంక్స్ చెప్పేసి నేను వీళ్ళు నేర్పించింది చెప్పలే మళ్ళీ అరే అడుగు సన్నీ ఎందుకు ఇంతకుముందు ఏం చెప్పాను థ్యాంక్ యూ సో మచ్ కానీ ఫిట్ చేసిండు కొత్తది నేను కొనుక్కున్నాను ఇగో గైస్ నేనైతే ఒకటి చెప్తా ఇనోరి ఇవన్నీ కాదు డేర్ సిరీస్ చేశాను నేను నీకు ఒక డేర్ ఇస్తా నువ్వు నాకు ఒక డేర్ రైట్ డన్ 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 మీరు కామెంట్ లో ఏ డేర్ పెడతారో ఆ డేర్ చేస్తాం చలో చలో గైస్ ఈ వీడియో అయితే అయిపోతుంది అన్నమాట స్లైడర్ అయితే ఫిట్ చేసినాం నెక్స్ట్ డేర్ సిరీస్ అంట డైరెక్ట్ అన్నకి నేను ఒక డేర్ ఇస్తా అన్న నాకు డేర్ ఇస్తాడు సో అన్నకు మనం ఏం డేర్ ఇద్దామో కమెంట్ చేసి చెప్పండి ఇగో ఇక అన్న కదా ఏమంటాం చెప్పండి ఇక అన్న మనము ఫోన్ వదిలేస్తున్నా అన్న అడ్వాంటేజ్ తీసుకుంటుండు సారీ సో గైస్ అట్లా ఉందన్నమాట సో ఏం డైరీ ఇద్దాం అన్నకి వీలి కంటెంట్ కాకుండా జర మంచి కంటెంట్ చెప్పు అన్న గలీజ్ డైరీ ఇచ్చేద్దాం మనం సో జల్దీ మీ కమెంట్స్ కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నా కొత్త వీడియో మళ్ళీ తొందరగా వెళ్దాం టిల్ దెన్ టేక్ కేర్ బాయ్